అంటాడు, దేవుని చేత మేలు అనుభవించిన మనము కీడు అనుభవించడం కూడా యోగ్యులమే అంటాడు. చూడండి, సేవకుల ద్వారా బ్లెస్సింగ్స్ పొందుతున్న మీరు సేవకుల ద్వారా ఎటువంటి హెచ్చరికనైనా అంగీకరించినప్పుడే ఆ వ్యక్తి గొప్పవాడవుతాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు మనకి దేవుడిగా రక్షకుడిగా ఉండటమే కాక ఒక మంచి స్నేహితుడిగా నిన్ను నన్ను ఆదరించేవాడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. చాలా మందికి హృదయంలో ఎవరితోనైనా నేను మాట్లాడితే బాగుండు, నా హృదయంలో ఉన్నది పంచుకుంటే బాగుండు అనే మాట మనం ఎప్పుడు కూడా అనుకుంటాం. ఎవరైనా మన హృదయానికి దగ్గరగా ఉంటే బాగుండు, ఎవరైనా వచ్చి మన బాధని పంచుకొని కొన్ని విషయాలు మనకి చెప్తే బాగుండు అనుకుంటాం. కానీ కొంతమంది స్నేహితులు కానీ మన ప్రియులు కానీ వచ్చినట్టు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారండి. కొన్నిసార్లు దగ్గర అవుతున్నట్టే ఉంటారు, వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు మన హృదయానికి చాలా దగ్గరగా అనిపిస్తారు, కానీ మన క్లిష్ట పరిస్థితులు వచ్చేటప్పటికి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అని రాయబడి ఉంటుంది. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా విడువక ప్రేమిస్తాడట. ఎవరండి? అందరం చెప్దాం. నిజమైన స్నేహితుడు, నిజమైనటువంటి ఫ్రెండ్ ఎప్పుడు ఆయన ఏ టైంలోనంటే కష్టకాలంలో కావచ్చు, నిందల్లో కావచ్చు, అవమానాల్లో కావచ్చు, శ్రమల్లో కావచ్చు, బాధల్లో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ఎప్పుడు కూడా ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తాడు. చూడండి, మీరు చాలామంది ఎంతోమందితో స్నేహం చేస్తుంటారు. నాకు చాలా ప్రియమైన వారు నా ఫ్రెండ్ అండి, చాలా శ్రేష్టమైన ఫ్రెండ్, చాలా విలువైన ఫ్రెండ్ అని మీరు ఇతరులకు పరిచయం చేస్తుంటారు. చాలాసార్లు మీరు అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు మీ ప్రాణ స్నేహితులు అని చెప్తుంటారు. కానీ కొన్ని ఇబ్బందులకరమైనటువంటి స్థితి వచ్చినప్పుడు, నీ మీద నిందలు వస్తున్నప్పుడు, నీవు కొన్ని సమయాలలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఈ స్నేహితులు తప్పకుండా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, కానీ నేను పరిచయం చేస్తున్న నీ జీవితానికి ఉన్న దేవుడు ఎవరో ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. ఆయన శ్రమల్లో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిందల్లో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, అవమానాల్లో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, కష్టకాలములో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ నిత్యము నీతో ఉండే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండునని దేవుని వాక్యం చెప్తుంది. అంటే కష్టంలో నువ్వు చూడండి, నువ్వు ఒక బ్లేమ్ నీ మీదకి వచ్చినా, నీ మీదకి ఒక దొంగతనం నీ మీదకి వచ్చినా, నీ గురించి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తిరుగుతున్నా, నీ గురించి ఏదైనా వ్యతిరేకత ఉన్నా, ఒకవేళ నువ్వు ఒక చీప్ అంటే నువ్వు చాలా చిన్న స్థితిలో ఉన్నా, నీవు నా స్నేహితుడు అని చెప్పుకోవటానికి ఎవరు ఇష్టపడరండి. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమించే దేవుడని నీవు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చాలా సందర్భాల్లో ముఖ్య స్నేహితుని ఏంది కూడా మనకి నమ్మిక ఉంచొద్దని బైబిల్ చెప్తుందండి. కొన్నిసార్లు నేను లాస్ట్ వీక్ ఎవరికో ప్రార్థన చేస్తుంటే 10 lakhsకి నేను షూరిటీ పెట్టానమ్మా, నా చాలా నిజంగా నా రియల్ ఫ్రెండ్, కానీ నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇంత మంచి స్నేహితుడు నన్ను మోసం చేయడమే కాక 10 లక్షల అప్పు నా మీద పడిపోయింది, నా భార్య చాలా వేదంతో ఉంది, నా బిడ్డలు చాలా బాధపడుతున్నారు అని తన ఫ్రెండ్ తను మోసం చేసిన విషయాన్ని చెప్పినప్పుడు అప్పుడు నేను అన్నాను, నిజంగా నీ స్నేహితుడు నిన్ను మోసగించొచ్చేమో, కానీ ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యి, ఇప్పటికైనా నువ్వు ఏం తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, నువ్వు మనుషుల మీద ఆధారపడక, మనుషుల స్నేహాల మీద, వారు నిజంగా ముఖ్యులు ప్రియులు అని వారి ప్రేమలో నువ్వేదో ఎక్స్పెక్ట్ చేయటం కాదు, కానీ రియల్గా నువ్వు దేవుని ప్రేమించడం నేర్చుకో బ్రదర్. అంతేకాక నువ్వు దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. తప్పకుండా ఈ రోజు నుంచి నువ్వు దేవునితో సహవాసం చేయి, నీ జీవితంలో జరిగిన మోసాన్ని విడిచిపెట్టేయి, ప్రభు తప్పకుండా నీకు విడుదలిస్తాడని నేను చెప్పాను. దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు పాపం చేస్తే ఆ పాపం చాలా కప్పిపుచ్చుకొని ఎలాంటి పాపం చేస్తాడంటే, ఒక స్త్రీని చూసి ఆమెతో వ్యభిచారం చేసి, అంతేకాక ఆమె భర్తని రాజకీయ పరంగా చంపించేస్తాడు. ఎందుకంటే దావీదు భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు. అటువంటి వ్యక్తి
దావీదు దేవునికి మంచి స్నేహితుడండి. దేవుని చేత చాలా ఎన్నుకోబడిన వ్యక్తి, రాజుగా అభిషేకించబడిన వ్యక్తి. అటువంటి దావీదు పాపం చేసినప్పుడు దేవుడు దావీదు పాపాన్ని ఎవరికి చెప్తాడంటే ప్రవక్తకి చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి చెప్తాడండి? సేవకునికి చెప్తాడు. నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడితే నాతాను ప్రవక్త అనేక వేల మధ్యలోకి వచ్చి, దావీదు రాజుగా ఉంటాడు, అక్కడ అనేక ప్రజలు ఉంటారు, వచ్చి దావీదుతో ఏమని చెప్తాడంటే ఒక మంచి సారాంశం చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఆ సారాంశం ఒక ఉపమాన రీతిగా చెప్తూ, ఒక దుర్మార్గుడు అని చెప్తూ ఆ యొక్క సారాంశం చెప్పినప్పుడు దావీదు అంటాడు, ఆ వ్యక్తిని చంపేసేయాలి అన్నప్పుడు ఆ దుర్మార్గుడు నీవే రాజా అంటాడు. చూడండి, ప్రవక్త సేవకుడు అంటే ఆయన ప్రవక్త అంటే వేలెత్తి చూపించేవాడు. దేవుని బిడ్డలారా, మనుష్యుల పొరపాట్లని, మనుష్యుల తప్పులని, మనుష్యులు చేస్తున్నటువంటి రహస్య పాపాలని దేవుని సేవకుల్లో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే వేలెత్తి చూపిస్తాడు. ఈ రోజుల్లో సంఘాల్లో ఏం జరుగుతుందంటే దైవ సేవకులు ప్రేమిస్తే ఉంటున్నారు, దైవ సేవకులు గద్దిస్తే వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇది మంచిదేనా? చాలా సమయాలలో దైవ సేవకులు సంఘాలలో ప్రేమగా మాట్లాడితే ఇంత మంచి సేవకుడు లేడు అంటున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మనకి బుద్ధి చెప్తున్నప్పుడు, మనల్ని చూడండి గాయము చేయు దెబ్బలట అంతరంగంలోకి చొచ్చి మనలో ఉన్న చెడుతనం అంతా కూడా తొలగించబడుతుందట. అటువంటి నిజంగా మీరు ఒకవేళ వాక్యం చదువుతున్నారో లేదో నాకు తెలియదు కానీ దేవుని బిడ్డలారా, ఉపదేశం ఉన్నవారు ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా, తుఫానులు వచ్చినా వారు చెదిరిపోరు. ఎందుకంటే దేవుని వాక్యములో నిలబడేవారు. యోబు అంటాడు, దేవుని చేత మేలు అనుభవించిన మనము కీడు అనుభవించడం కూడా యోగ్యులమే అంటాడు. చూడండి, సేవకుల ద్వారా బ్లెస్సింగ్స్ పొందుతున్న మీరు సేవకుల ద్వారా ఎటువంటి హెచ్చరికనైనా అంగీకరించినప్పుడే ఆ వ్యక్తి గొప్పవాడవుతాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఎంత బాగుంటాడంటే నాతాను ప్రవక్త తిట్టినప్పుడు, హెచ్చరించినప్పుడు, ఇంతమంది ప్రజల మధ్యలో నన్ను హెచ్చరిస్తావా? నేను రాజును కదా, అందరి ముందు నన్ను హెచ్చరిస్తావా? నిన్ను తీసుకెళ్ళి చిరచ్ఛేదన చేస్తాను అనలేదు, నాతానికి తిరగబడలేదు. కానీ దావీదు అంటాడు, ఏమంటాడంటే అయ్యా నిజంగా నేను పాపిని అంటాడండి. ఆ మనసు ఉండాలి. ఏ మనసు? ఆ మనసు. అందుకని దావీదట ఎవరి హృదయానుసారుడు అంటే దేవుని హృదయానుసారుడు. తిరుగుబాటు చేస్తున్నారా మీరు? హెచ్చరిక చేసినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, గాయపరిచినప్పుడు చూడండి, అది కోపముండి చెప్పే మాటలు కాదండి, అది నీ జీవితాన్ని సరిచేసే మాటలు. దేవుని బిడ్డలారా, ఏ మాటలు అండి అవి? చెప్పండి. ఎవరు చూస్తారండి మిమ్మల్ని? మీ అమ్మ, మీ నాన్న, మీ మమ్మీ, మీ డాడీ, మీ ప్రియులు మిమ్మల్ని ప్రేమిస్తారు. కానీ మీ జీవితాన్ని సరిచేయటానికి ఎవరి చేత కాదు. అది మిమ్మల్ని సరిచేయటం ఎవరి చేతనవుతుందంటే అది కేవలం యేసు ప్రభు వలన మాత్రమే సాధ్యం. ఆయన ఎవరి ద్వారా సరిచేస్తాడంటే తన వాక్యము ద్వారా సరిచేస్తాడు, తన సేవకుని ద్వారా సరిచేస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలట, వారి నోట ప్రజలు ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారు. నేను ఈ 2 దినాలు మా చర్చిలో బోధించినప్పుడు యాజకులని ఈ రోజుల్లో ఒక చీప్గా ట్రీట్ చేస్తున్నారండి. సేవకులు అంటే చాలా చీప్ ట్రీటింగ్. అంతేగాక దేవుని సేవకులకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నారు. కానీ యాజకులు ఎవరో తెలుసా? దేవుని దూతలు. వారి ద్వారా మీరు ఏం నేర్చుకుంటారంటే మంచి విషయాలు నేర్చుకుంటున్నారు. కాబట్టి వారి మాట విని వారికి ఏం కావాలండి? లోబడి ఉండాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం తీసుకుందాం, మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనం వరకు చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ తెరిచి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.
పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యేసయ్య ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకత ఉండేది. యేసుక్రీస్తు ప్రభు మాటలో ఒక ప్రత్యేకత, ఆయన చేసే ప్రతి కార్యంలో ఒక స్పెషాలిటీ ఉండేది. యేసయ్య ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా ఆయన బిడ్డల్ని పట్టించుకునే దేవుడు. ఒక స్థలంలో ఈ యొక్క జనులందరినీ పంపివేసిన తర్వాత అద్దరికి వెళ్ళాలని తన యొక్క శిష్యులను తీసుకొని చిన్ని దోణిలో యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కించుకొని శిష్యులు బయలుదేరతారు. ఈ దోణి వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం మధ్యలో భయంకరమైన అలలు తుఫాను లేచినట్లు మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభుని వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఆయన ఆ యొక్క దోణి అమరమున నిద్రపోతుంటే యేసుక్రీస్తు ప్రభుని అంటున్నారు, మీకు చింత లేదయ్యా, మేము చాలా బాధపడుతున్నాం. అందరం చెప్దాం. యేసయ్యతో మీరు కొన్నిసార్లు ఒక మాట అంటుంటారు, మా గురించి నీకు ఏ బాధ లేదా. మీ జీవితంలో ఎట్లుందంటే, ఇప్పుడు ప్రార్థన అయిపోతే నేను ఏదో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవాలనే బాధ ఉంది. కానీ యేసు ప్రభు గురించి శిష్యులు అడిగినట్టు మీరు కూడా, యేసు ప్రభు మా గురించి ఏమి లేదు, చింత లేదా అని అడుగుతున్నారు. చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, దేవుని వాక్యము చాలా తెలుసు క్రైస్తవులకి. దేవుని కోసం అనేక మంది చాలా ప్రార్థనలు చేస్తుంటారు, ఉపవాసాలు ఉంటుంటారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నప్పుడు దేవుని శక్తితో నింపబడుతుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా యేసుక్రీస్తు ద్వారా చాలా అద్భుతాలు చూశారండి. వీరు చాలా అద్భుతాలు చూశాక యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే, ఆయన గెరాసీనుల దేశానికి వెళ్ళాలి, అక్కడ ఒక యవ్వనస్తుడు సమాధుల్లో ఉన్నాడు, ఆయనకి విడుదలనివ్వాలి అని సిద్ధపడుతున్న టైంలో ఈ యొక్క సముద్రంలో ఈ చిన్న ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ చిన్ని ఓడలో ఆ భయంకరమైనటువంటి అలలు తుఫాను లేస్తున్నప్పుడు ఈ శిష్యులు నిద్రపోతున్న యేసయ్యను లేపి ఏమని అడుగుతున్నారంటే, నీకు చింత లేదా బోధకుడా అని అడుగుతున్నారు. అడిగి ఆయన లేపి ఆయనతో మాట్లాడినప్పుడు వెంటనే ఆయన లేచి అక్కడున్న అలల్ని, ఆ సముద్రాన్ని గద్దించగా అది నిమ్మలమైపోయింది. దాని తర్వాత మరొక ప్రయాణానికి యేసుక్రీస్తు ప్రభు బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు, యేసయ్య నీ జీవితంలో ఉన్నాడు. చాలాసార్లు నువ్వు అనుకుంటావు, యేసయ్య నా పట్ల మౌనంగా ఉన్నాడేమో అని అనుకుంటావు. ఇక్కడ రాయబడిన మాట ఏమంటుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయడి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడంట. ఎవరి గురించి చింతిస్తున్నాడండి? మీ గురించి ఆ బాధ యేసు ప్రభుకు ఉందా లేదా? చూడండి, ఇక్కడ శిష్యులు ఏమన్నారంటే, మీకు చింత లేదా అని అడుగుతున్నారు. యేసయ్య మనస్సు కూడా అదే. ప్రతి విషయంలో మనము వేదనతో ఉండటం, బాధపడటం దేవుని చిత్తం కాదు. కానీ నిజంగా మనం చింతించాల్సిన దేనికోసం అంటే, ఈ భూమి మీద నశించిపోతున్న ఆత్మల గురించి మాత్రమే మనం బాధపడాలి. ఎందుకంటే నీ ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ సేవ విషయంలో ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఇది గుర్తించని బిడ్డలు ప్రజలు ఏమంటుంటారంటే, మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, యేసయ్య నువ్వు కూడా మమ్మల్ని విడిచిపెట్టావా, నువ్వు కూడా పట్టించుకోవట్లేదా, మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించేవారు చాలా మంది ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు ఆయన శక్తిని చూసిన వారు, ఆయన అభిషేకం చూసిన వారు, ఆయన గొప్పతనాన్ని చూసిన వారు, మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అంటున్నారు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, నీ కుటుంబంలో అప్పులు ఎక్కువైపోయి ఫైనాన్షియల్ పోరాటంలో ఉండి, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండి, సమస్యలో నలిగిపోతూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, నేను ఇంత నలిగిపోతుంటే నా గురించి ఆలోచన లేదా యేసయ్యా నువ్వు అంటున్నావేమో. కానీ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నీ కుటుంబంలో ఉన్న సముద్రం లాంటి, తుఫాన్ లాంటి సమస్యలని ఆయన గద్దించబోతున్నాడు. సహోదరి, ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? నీ కుటుంబం మీద తుఫాను అలజడులు ఉన్నాయని యేసయ్యకి తెలుసు. సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. చూడండి, ఆ తుఫాను అక్కడికి వచ్చినప్పుడు, ఆ అలజడులు ఆ యొక్క ఓడ మీదకి వచ్చినప్పుడు, ఆ ఓడ అమరమున యేసయ్య నిద్రపోతున్నాడని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు
తప్పకుండా నీ గురించి ఆలోచించే దేవుడనే సత్యాన్ని రాత్రి మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసయ్య మనస్సు మంచి మనసు. నీ తల్లి నిన్ను విడిచినా, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టినా, నీ బంధువులు విడిచిపెట్టినా, నీ ప్రియులు విడిచిపెట్టినా, నీ స్నేహితులు విడిచినా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభువా అందరూ విడిచిపెట్టారయ్యా, నీవు కూడా నన్ను విడిచిపెట్టావా? చూడండి, వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు అందరు తీసుకొని వస్తారండి. తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని ఆయన ముందు వీళ్ళందరూ నిలబెట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తాడా అని ఆయన పరీక్షించడానికి మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు ప్రభు అందరిని చూసి ఒక మాట అంటాడు, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయండి. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని తెలియజేసిన బోధకుడా, ఇందుకు నువ్వేమంటావు అని ఆయన అంటే అక్కడ కూడా ఆయన మౌనంగా రాస్తా ఉంటాడండి కింద. యేసయ్య మౌనంగా ఉన్నాడంటే ఏదో అద్భుతం జరగబోతుంది దేవుని బిడ్డలారా. నీ జీవితంలో పరిస్థితులు మౌనంగా ఉన్నాయంటే దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో దయచేయబోతున్నాడు. నీ కుటుంబంలో తుఫానులు వస్తున్నా వాటికి విడుదల లేకుండా భయపడుతున్నావంటే ఎందుకు భయపడుతున్నావు? ఎందుకంటే తుఫానులు అణిచే దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. చూడండి, కింద వేలుతో రాస్తా ఉన్నాడు ఆయన. వీళ్ళు చూస్తా ఉన్నారు, ఏం రాస్తుండొచ్చండి? వాళ్ళందరి పాపాలు అక్కడ బట్టబయలుగా రాస్తా ఉన్నాడు. మౌనంగా ఉండే దేవుడు కాదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయమన్నాడు. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా ఎవ్వరూ నీ మీద రాయి వేయలేదా? అందరూ వెళ్ళిపోయారా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను. ఎందుకు శిక్షించే హక్కు కలిగిన వాడండి, కానీ నేను శిక్షించను. కానీ నీవికను పాపం చేయకు, సమాధానం గలదానివే వెళ్ళమంటాడండి. ఎంత మంచి మనసు, యేసయ్య మనసు. చూడండి, అధికారం ఉంది, శిక్షించే అధికారం అన్నీ ఉన్నాయి. కానీ యేసయ్య ప్రేమతో ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో మాట్లాడుతున్నాడు. చూడు, మనుషులు నిన్ను నింద వేస్తున్నారా? మనుషులు నిన్ను అవమానపరుస్తున్నారా? చూడు, నువ్వు చేస్తున్న పనికి తప్పకుండా దేవుడు నిన్ను శిక్షిస్తాడులే అని అంటున్నారా నిన్ను? కానీ రాత్రి నిన్ను శిక్షించడానికి యేసు ప్రభు ఇక్కడికి రాలేదు, కానీ నీ క్షమించి విడుదల ఇవ్వటానికి ఈ స్థలంలోకి వచ్చాడు. సహోదరి, నీ జీవితంలో అద్భుతం చేయటానికి ఇక్కడికి వచ్చాడు. నీ కుటుంబంలో నువ్వు ఏ బంధకాల మధ్యలో ఉన్నా తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసు కలుగుండు. సహోదరి, సహోదరుడా, నా సాక్ష్యం ఏమనగా, నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ స్కాలర్షిప్ నేను ఆన్లైన్లో అప్లై చేయలేకపోయినాను. అందునిమిత్తం కాలేజ్ వాళ్ళు అన్నారు, బాబు నియర్లీ నువ్వు 1 lakh వరకు నువ్వు కాలేజ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది అన్నారు. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవుడా మీరే నాకు హెల్ప్ చేస్తారని నేను ప్రార్థన చేసుకున్నాను. కాలేజ్ వాళ్ళు అన్నారు, కాలేజ్ చరిత్ర లేదు బాబు, నువ్వు కానీ ఇక్కడ నువ్వు ఇప్పుడు తీసుకొని వచ్చినావు అంటే పర్మిషన్, నేను వేరే వాళ్ళకి చెప్తాను, నేను ఈ ఒక్క అబ్బాయితోనైంది, మీకు కూడా ఛాన్స్ ఉంది వెళ్ళి చేసుకోమని. కాలేజ్ చరిత్ర లేదన్నారు. నేను హైయర్ ఆఫీసర్స్కి కలిసి, నేను సెక్రటరియట్లో కలిసి నేను శాంక్షన్ చేసుకున్నాను. నా కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజెస్ అందరి ఆన్లైన్లో అందరి అయిపోయినా కానీ నా కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్ స్లాట్ బుక్ చేసుకున్నారు. కేవలం 2 months బ్యాక్ నేను 50,000 అని నేను విశ్వసించి నేను రాసినానండి. షారోన్ సిస్టర్ గారు చెప్పినట్లు 50,000 అని రాసిన, కానీ నాకు వచ్చింది, దేవుడిచ్చింది 1 lakh. అంతేకాకుండా నాకు మెస్ అమౌంట్ 9,600 ఇచ్చిండు దేవుడు. సో దేవునికి వందనాలు. ఇంకా ప్రవీణ్ బ్రదర్ మినిస్ట్రీ కూడా వందనాలు. మరి పోయిన వారం నేను చెప్పిన మా తమ్మునికి పిడ్స్ వచ్చి దాదాపు 60-70 సార్లు వచ్చిందని చెప్పినాము. అతను పోయిన వారం డిశ్చార్జ్ కాలేదు, ఈ వారం డిశ్చార్జ్ అయ్యాడు. 1 time కూడా పిడ్స్ రావట్లేదు. దేవి నామన్న ప్రేరాయల వల్ల మరి ఈ యొక్క పిడ్స్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయింది. అందరి ప్రార్థన వల్ల ఈ యొక్క పిడ్స్ 1 time కాదు, అసలు పిడ్స్ అనేదే లేదు. ఇప్పుడు నేను చాలా రోజులుగా షుగర్తో బాధపడుతున్నాను. అయితే లాస్ట్ వీక్ దైవజనులు ఆరాధనలో ఉన్నప్పుడు
ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, అతను యంగ్ ఏజ్లో షుగర్తో బాధపడుతున్నాడు, ఎవరో లేచి నిలబడండి అని అన్నప్పుడు నేను లేచి నిలబడ్డాను. అయితే అప్పుడు అద్భుత రీతిలో కంప్లీట్గా నార్మల్కి వచ్చింది షుగర్. దేవునికే మహిమ కలుగును కాక. నేను 15 years నుంచి నేను గుట్కోళ్ళు పాన్ చాలా తినేటాను అని, కానీ ఇక్కడ వచ్చి సెకండ్ వీక్లో నేను ఆయిల్ వాటర్ తీసుకొని 2 డ్రాప్ తాగిన. నెక్స్ట్ డే నుంచి నా గుట్కోలు గిట్ల అన్నీ పోయినాయి. మళ్ళీ అయినా ఫైనాన్స్లో నాకు చాలా మంది ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన, కానీ ఎవరు ఇవ్వకపోండ్రు. థర్డ్ వీక్లో ఇక్కడ వచ్చి మళ్ళీ ఆయిల్ రైస్ ప్రే చేసిన, కానీ ఇప్పుడు అందరు ఫ్రెండ్స్లో నాకు పైసలు ఇచ్చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. మా హస్బెండ్ చాలా తాగుతుండే, అసలు జాబ్కి వెళ్ళకపోతుండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సంది మంచిగా ప్రేరాలు చేసినాము, అప్పటి నుండి తాగుడు మానేసి మంచిగా జాబ్కి వెళ్తుంది. అంటే ప్రవీణ్ పాస్టర్ వాక్యం అంటే ఇష్టము, ఆయన ఎంతో ఎదిగినాం, మేము మా కుటుంబం అంతా ఎదిగినాం తెలుసా. ఎందుకంటే వాళ్ళ వాక్యం వింటుంటే మా కుటుంబాలు అన్నీ మారిపోయినాయి. మరి దేవుడు మాతోని అద్భుత రీతిగా మాట్లాడినట్టుగా మాకు చాలా హృదయానికి హత్తుకునే రీతిగా ఉంది వాక్యము. ఇది యథార్థత కలిగిన సంఘంగా, యథార్థత కలిగిన మాటలు మరి సమస్తం జరులు వెలుగులో నడిపించాలని మరి సిస్టర్ గారు చాలా అద్భుతంగా రీతిగా వాక్యం ద్వారా మాకు హత్తుకునే రీతిగా మాట్లాడారు. దేవుని నామానికి వందనాలు. నిజంగా ఇలాంటి స్వస్థత ఎక్కడ ఏ మీటింగ్లోనూ చూడలేదు. అప్పటికప్పుడు స్వస్థత జరగటం అంటే నిజంగా దేవుని కార్యాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి లోకంలో ఈ యొక్క జీవితం ఇచ్చినందుకు దేవునికి నిజంగా కృతజ్ఞత ఉంది. అమ్మగారి మెసేజ్ నిజంగా చాలా ఇట్స్ అన్ఇమాజిన్ అనమాట. అమ్మగారు చెప్పినటువంటి ప్రతి మాట జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళకి ఈ యొక్క జీవితం గురించి మరి ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి అనేక మంది దేవుని యొద్దకు నిజంగా ఆకర్షితులవుతున్నారని మేము నమ్ముతుంటున్నాం. మేమైతే సజీవమైన సాక్ష్యాలతో సహా దేవుని కృపను బట్టి అనేక మంది స్థలంలోకి వచ్చి ఆశీర్వదింపబడుతున్నారని, నిజమైన క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలని ఈ ప్రోగ్రామ్స్ని బట్టి, అయ్యగారు చేసే ప్రార్థన బట్టి, అమ్మగారు చేసే ప్రార్థన బట్టి మేము తెలుసుకున్నాం. నిజంగా అనేక మంది జీవితాలను మారుస్తున్నటువంటి ఈ యొక్క కల్వరి ప్రత్యక్షత మేము కూడా ఆ విధంగా దేవునిలో ఎదగాలని ఒక ఆశతో మరి హిందూపూర్ ప్రాంతం నుంచి మేము వచ్చాము. నిజంగా ఇటు సేవలో మేము ప్రతిరోజు పాల్గొనలేకపోయినందుకు మేము ఎంతగానో చింతిస్తుంటున్నాం. మరి అనేక మంది ఈ యొక్క పట్టణంలో ఉన్న ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవునికి మహిమకరంగా జీవించాలని మేము కోరుతూ అట్టి బలమైన సేవలో మేము కూడా వాడవాలని ఆశ కలిగి జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నా చిన్ని దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. హొయ్యారే 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 ముందుకు ముందుకు సాగెదము. హొయ్యారే హొయ్యారే ముందుకు ముందుకు సాగెదము. హొయ్యారే హొయ్యారే నా చిన్ని దోనెలో